ఇక విజయవాడ వెస్ట్ లో సుజనా చౌదరి ముందంజలో ఉన్నట్లుగా మనకు కనిపిస్తోంది. ప్రస్తుతానికి లీడింగ్ లో సుజనా చౌదరి ముందంజలో కొనసాగుతున్నారు. సో దీనికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ మనకు అందించడానికి ఏపీలో కూటమి ముందంజలో ఉంది. విజయవాడ వెస్ట్ లో సుజనా చౌదరి ముందంజలో కనిపిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ముందంజలో ప్రస్తుతానికి ఆధిక్యంలో ఉన్నారు. దీనికి సంబంధించి లైవ్ అప్డేట్స్ మనకు అందించడానికి మల్లికార్జున్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, చెప్పండి, బీజేపీ అభ్యర్థి విజయవాడ వెస్ట్ లో సుజనా చౌదరి ముందంజలో ఉన్నట్లుగా ప్రస్తుతానికి మనకు కనిపిస్తోంది. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రియా, ఏదైతే ఉందో విజయవాడకు సంబంధించి అది ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి విజయవాడ పార్లమెంట్ పరిధిలో కూడా 7 నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులు ముందంజలో దూసుకుపోతా ఉన్నారు. ప్రధానంగా తీసుకుంటే ఏదైతే విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి గత 2 సార్లు కూడా అక్కడ వైసీపీ గెలుపొందడం జరిగింది. కానీ ఈసారి బలమైన అభ్యర్థిని ఎన్డీఏ కూటమి అక్కడ నుంచోబెట్టడం జరిగింది. ఆ అభ్యర్థికి సంబంధించి సుజనా చౌదరి కూడా తన ఎన్నికల ప్రచారంలో కూడా అధికారంలోకి రాబోతామున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇందాక బిగ్ టీవీతో ఆయన మాట్లాడే సమయంలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ కూడా మాకే అనుకూలంగా ఉన్నాయి, భారీ మెజార్టీతో మేము అధికారంలోకి రాబోతా ఉన్నాము, ప్రశాంత వాతావరణంలో అయితే కౌంటింగ్ జరుగుతుంది, రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం అంటూ ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే కనుక రౌండ్లు ముగిసే కొంది ఆయన ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన లీడు 2242 ఓట్లు లీడింగ్లో అయితే ప్రస్తుతం ఆయన కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మొదటిసారిగా అంటే విభజన తర్వాత 2 సార్లు ఎన్నికలు అయితే జరిగినాయి. ఇది 3వ ఎన్నికలు జరుగుతుంది. 2 సార్లు ఎన్నికలు జరిగినప్పుడు కూడా అక్కడ వైసీపీ అభ్యర్థులు భారీ మెజార్టీ కూడా గెలపొందడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఎన్డీఏ అక్కడ బలమైన అభ్యర్థిని సుజనా చౌదరి లాంటి బలమైన అభ్యర్థిని ఉంచోబెట్టడం జరిగింది. దానికి సుజనా చౌదరి కూడా దాదాపుగా 2 నెలల పాటు కూడా ప్రతి గడపను టచ్ చేస్తూ కొండపైన ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా టచ్ చేస్తూ వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుంటూ కూడా ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది. అలాగే భారీ హామీలు కూడా ఆయన ఇవ్వడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గం నేను వస్తే అభివృద్ధి చేసి చూపిస్తాను ఎలా అనేది కూడా ఆయన క్లియర్గా అక్కడ ఉన్న ప్రజలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన పోలింగ్ కూడా భారీగా అక్కడ పోల్ అవడం జరిగింది. 2 సార్లు జరిగిన పోలింగ్ కంటే కూడా అత్యధికంగా పోలింగ్ అనేది విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జరగడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటా ఉంటే కూడా మెజార్టీలో కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి కూడా ముందంజలో అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. 2242 ఓట్లతో ఆయన ముందంజలో అయితే వెళ్తా ఉన్నారు. మరి రానున్న ఈ రౌండ్లో కూడా ముందంజలో ఉంటారంటూ కూడా ఒక ఆశాభావాన్ని అయితే బీజేపీ నేతలు యాక్సెప్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మల్లికార్జున్, అయితే బిగ్ టీవీ ఇచ్చిన సర్వేలో కూడా, బిగ్ టీవీ అందించిన ఎగ్జిట్ పోల్స్ లో కూడా కూటమికి అనుకూలంగా ఎక్కువ సీట్లు ఉన్నట్లుగా ప్రజల నాడికి తగ్గట్టుగా బిగ్ టీవీ సర్వే కూడా వెల్లడించింది. దానికి తగ్గట్టుగానే ఇవాళ కౌంటింగ్ లో ప్రస్తుతానికి ఉన్న రౌండ్ల వరకు కూటమిలోనే లీడింగ్ లో ఉన్నట్లుగా భావించవచ్చట. తప్పకుండా, ఎందుకంటే బిగ్ టీవీ సర్వే మొదటి నుంచి కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్న సర్వే అంతా కూడా చేస్తూనే ఉంది. ప్రతి ఒక్క ప్రజల్ని వాళ్ళ శాంపిల్స్ని సేకరిస్తూనే ఉంది. ప్రజల నాడి ఏ విధంగా ఉంది, ఏ పార్టీ అధికారంలో రాబోతుంది అనేది ఎగ్జిట్ పోల్తో సహా కూడా బిగ్ టీవీ సర్వే కూడా చెప్తూనే వచ్చింది. దాదాపుగా 120 సీట్ల వరకు కూడా బిగ్ టీవీ సర్వేలో వెల్లడించింది. దానికి తగ్గట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ ఎన్డీఏ అభ్యర్థులు అయితే ఇటు ముందంజలో కనిపిస్తూ ఉన్నారు. ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో తీసుకుంటే కూడా అన్ని నియోజకవర్గాల్లో ఇటు 14 నియోజకవర్గాలకు సంబంధించి 3 కౌంటింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 కౌంటింగ్ కేంద్రాల్లో కూడా 14కు సంబంధించిన నియోజకవర్గాల అభ్యర్థుల భవిష్యత్తు కూడా కౌంటింగ్ లెక్కిస్తూ ఉన్నారు. అన్ని రౌండ్లో అంటే దాదాపుగా ఇప్పటి వరకు 2 రౌండ్లు అయితే ముగియడం జరిగింది. మొదటి రౌండ్ 8:30కి స్టార్ట్ అవడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ అనేది 8 గంటలకే స్టార్ట్ అయినప్పటికీ 2-3 గంటల పైగా కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అనేది తెలియదు కాబట్టి కౌంటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒక రౌండ్ ముగియడానికి 3 గంటల పైగా కూడా పోస్టల్ బ్యాలెట్ పడుతూ ఉంటుంది. కాబట్టి ఈవీఎం అనేది ఒక అర్ధ గంటలోనే ఒక రౌండ్ అనేది ముగియడం జరుగుతుంది. 14 టేబుల్స్ అన్ని కలిపి కూడా ఒక రౌండ్గా కూడా కౌంట్ చేస్తూ ఉంటారు. ఆ రౌండ్లో కూడా ఎప్పటికప్పుడు అర్ధ గంటలోనే ఆ రిజల్ట్ను రౌండ్ వారీగా అనౌన్స్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ రౌండ్ సంబంధించి కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇటు ఎన్డీఏ అభ్యర్థి, ఇటు అవనగడ్డ తీసుకున్న జనసేన అభ్యర్థి అక్కడ మండల బుద్ధప్రసాద్ కావచ్చు, అలాగే ఎన్డీఏ తరఫు నుంచి ఇక్కడ బీజేపీ తరఫున పోటీ చేస్తున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి కావచ్చు, అట్లాగే మిగతా నియోజకవర్గాలకు సంబంధించి 12 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. మొత్తం ఎన్డీఏకి సంబంధించిన మొత్తం 14 మంది అభ్యర్థులు కూడా ప్రస్తుతం అయితే లీడింగ్ లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంటే ఏదైతే బిగ్ టీవీ సర్వే ప్రకారం ఏదైతే ఇచ్చామో దానికి అనుగుణంగా కూడా ఇక్కడ రిజల్ట్ అయితే వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రియా, అప్డేట్స్ లైవ్ అప్డేట్స్ కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో అఖండ విజయం చూడబోతున్నామని నా నమ్మకం. ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పింది కదా ఆల్రెడీ. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మంచి రోజులు రానున్నాయి. ప్రశాంత వాతావరణం ఉంది. అఖండ విజయం చూడబోతున్నామని నా నమ్మకం.
ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పింది కదా ఆల్రెడీ. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రానున్నాయి. ప్రశాంత వాతావరణం ఉంది, అఖండ విజయం చూడబోతున్నామని నా నమ్మకం. ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పింది కదా ఆల్రెడీ. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రానున్నాయి.